రోజు వింటున్నాం, నిజాలు చెప్పండి. నిజాలు అంటే బీఆర్ఎస్ ఆరోపించిందా, మీరు కౌంటర్ ఆరోపణ చేశారు, దాంట్లో వాల్యూ ఉందా? ఇప్పుడు వాస్తవానికి బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఒక అగ్రిమెంట్కి వచ్చినాయి. అప్పుడే మేము రాజకీయ రహస్య ఒప్పందం అనే పేరు మీద ఒకటి రిలీజ్ చేసినాం కూడా. ఏంటిది? ఎమ్మెల్యేలు వీళ్ళకు, ఎంపీలు వీళ్ళకు. ఇప్పుడు దాని ప్రకారం రావాల్సిందే. రెండవది, ఇప్పుడు కేసులో కవిత గారు ఎదుర్కొంటున్న పరిస్థితిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అట్లా కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ వాళ్ళు గెలవలేనప్పుడు బీజేపీనైనా గెలవాలనే ఆలోచనతో ఉన్నది. అందుకనే సుపారీ ఏంటంటే కొన్ని సీట్లలో సుపారీ తీసుకుంటా అనేది. ఇప్పుడు మీరు అన్న దాంట్లో, మీరు డమ్మీల దాంట్లో నేను చెప్తా. ఇప్పుడు ఫస్ట్ వస్తున్నది నిజామాబాద్ వస్తున్నది. జీవన్ రెడ్డి గారు డమ్మీనా కాంగ్రెస్ పార్టీకి? అది అట్లనే పెట్టండి. ఒకటి చెప్తే ఆయన చెప్తాడు, మీ డమ్మీలు వాళ్ళ డమ్మీల గురించి క్లారిటీ తీసుకుంటారు. ఒకటి ఇప్పుడు ఫస్ట్ అది మన జీవన్ రెడ్డి ఎంపీగా గెలిచిన చరిత్ర ఉందా చెప్పండి? జీవన్ రెడ్డి ఎంపీగా కేసీఆర్ మీద పోటీ చేసిండు. అవునండి, పోటీ చేశాడు, గెలిచాడా? అంటే ఇప్పుడు అరవింద్ అనేట ఇంతకు ముందు గెలిచిండా? అది పక్కన పెట్టేసేయండి. ఎట్లా? కరీంనగర్, ఆయన అంతకుముందు కరీంనగర్ లో పోటీ చేశాడు. కరీంనగర్ లో పోటీ చేశాడు. నిజామాబాద్ లో రజనీకాంత్ గారు హిజ్ కాన్స్టిట్యుయెన్సీ నిజామాబాద్. అట్లా మీరు తీసుకుంటా పోతే మీరు తీయండి. మనోళ్ళు ఇప్పుడు నిజామాబాద్ ఉంది. రెండోది చెప్పండి, మీరు అన్నారు కదా. నెక్స్ట్ చెప్పండి. ఫస్ట్ పెట్టండి, సికింద్రాబాద్ ఉన్నది. దానం నాగేంద్ర కల్ట్ కాంగ్రెస్. ఇక్కడ కల్ట్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న పరిస్థితి ఒకటి. కిషన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు ఇక్కడ. విన్నారా? ఎమ్మెల్యేగా ఉన్నా అసలు దాన నాగేంద్ర అసలు క్యాంపెయిన్ చేయకుండా వచ్చి జనం ఓట్లు గుద్దేస్తారా? అది వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి సార్. నేనేమంటా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం కంటే ముందు అందరినీ సరి చేసుకునే పనిలో అంజన్ కుమార్ యాదవ్ అప్పుడు గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు గెలిచాడు. ఇప్పుడు అది టర్న్. ఇప్పుడు మనం పోయినసారి మనం అనుకున్నామా అసలు నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఆలోచన ఉండేనా? సరే, హైదరాబాద్ అంటే మీరు అన్నట్టు కరెక్ట్ అయింది. కానీ సౌత్లో కూడా 11-12 గెలిచిన సీట్లు జిల్లాల్లో కూడా మీరు ఇప్పుడు సికింద్రాబాద్ చెప్పిండ్రు. మహేందర్ రెడ్డి, అసలు సునీత మహేందర్ రెడ్డి ఎక్కడ లోకల్ సార్? రంగారెడ్డి జిల్లా. ఈజ్ ది జెడ్పీ చైర్మన్ ఆఫ్ ది రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి, మల్కాజ్గిరి. ఎక్కడ? అంటే మీరు లాజిక్, మీరు రంగారెడ్డి అనగానే చేవెళ్ళకు పోతుంటే అటు పోతున్నారు. షీఈస్ ది జెడ్పీ చైర్మన్ ఆఫ్ హోల్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 12 కాన్స్టిట్యున్సీలకు ఆమె చైర్మన్ గా చేసింది. ఆమె నాన్ లోకల్ అంటారు, రిలేటివ్ కాదంటారు. రంజిత్ రెడ్డి ఉన్నారు. ఈజ్ ద సిట్టింగ్ ఎంపీ కదా, సిట్టింగ్ ఎంపీ కదా. ఇంకే ఇప్పుడు విశ్వనాథ్ కూడా ఒకసారి ఓడిపోయి